హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోన్విత వరల్డ్. ఆ రోజు భోగి అండి. పాప బయలుదేరుతుంది భోగి మంట అది చూడడానికి. ఇది నీ గోరింటాకు చూపించు. ముందుగా సాయిబాబు గుడికి అయితే పాపని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళాము. వినాయకుడి గుడి కూడా ఉంటుందండి మాకు ఇంటికి దగ్గరలోనే. ఇంకా వినాయకుడి గుడికి కూడా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి పాపకి బాబుకి కలిపి భోగిపళ్ళు అవి పోసామండి. అది కూడా వీడియో యాడ్ చేశాను, చూపిస్తాను మీకు. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో తెలియజేయండి. చెప్పాను కదా వినాయకుడి గుడి అని, ఇదే అనమాట. చిన్న డెకరేషన్ చేశారండి చెరుకు గడ్డలతోటి. చిన్నది, చాలా చిన్నది గుడి అయితే మాకు ఇంటికి దగ్గరలోనే అనమాట. బొట్టు తీసుకోమని చిన్న బొట్టు తీసుకో. ఇంకా పాప అయితే ఫస్ట్ మంటను చూసి వెళ్ళను అని భయపడింది, కానీ తర్వాత బాగానే అక్కడ బొట్టు అది తీసి పెట్టుకుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. మా బావగారు వాళ్ళు అందరూ వచ్చారు, మా అత్తయ్య కూడా వచ్చారు, చూపిస్తాను వీడియోలోని. చూపించు, ఎలా చూపిస్తాను. ఇంకా మా అత్తయ్య అందరూ వచ్చేసి బాబుని పాపని ఆశీర్వదించారు. తిను మా ఆడపడుచండి, తను సంక్రాంతి రోజు వచ్చింది. భోగి రోజు వచ్చేసి మా బావగారు, మా అక్క, ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. బాబు వచ్చాడు, పెద్దోడు రాలేదు, యశ్వంత్. ఇంకా మా బాబు అయితేనండి పాపం విసిగిపోయాడు ఆ బట్టల్లోని. పాపకైతే సరదాగా ఉంది, కానీ పాప అయితే బాబుని బాగానే పట్టుకుంది. భయం అనమాట మా అందరికీ, అది పట్టుకుంటానని అడిగిందని ఇంకా ఇచ్చాము. పాపకైతే ఫస్ట్ భోగిపళ్ళు చేశామండి. ఆ రోజు నేను బొమ్మల కొలువు కూడా ఇంట్లో ఏర్పాటు చేశాను. ఆ వీడియో ఇప్పుడైతే యాడ్ చేయలేదు. ఇంకోసారి వీడియో సంక్రాంతి వీడియోలో ఏమైనా కనుక వీలుంటే కనుక యాడ్ చేస్తాను. దీన్ని వచ్చేసి మా బావగారు అబ్బాయి సతీష్. బాబుకి పాపకి భోగిపళ్ళు ఇంకా వేసిన తర్వాత టిఫిన్స్ అయితే చేసాము. ఇడ్లీ, ఇంకా అదే తినేసాము. ఇంకా మరుసటి రోజు సంక్రాంతి కదా, ఇంకా ఆ పనులు ఉన్నాయి. మీరు ఎలా భోగి జరుపుకున్నారో తెలియజేయండి పిల్లలతోటి, మీ ఇంట్లో వాళ్ళతోటి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనిత.